హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ అనుష. ఈ రోజు ఎక్కడున్నానంటే నేను మేడ్చల్ మండల్లోని జస్ట్ ఓఆర్ఆర్ నుంచి 1 కిలోమీటర్ అవేలో ఉన్న క్రాఫ్ట్ ఫర్నిచర్ దగ్గర ఉన్నాను. క్రాఫ్ట్ ఫర్నిచర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టోర్లో ప్రీమియం క్వాలిటీ ఫర్నిచర్స్ అందుబాటులో ఉంటాయి. మన ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ వరకు ఎన్నో వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆఫీస్ పర్పస్ కావాల్సిన ఫర్నిచర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, హోమ్ డెలివరీ ఉంటుంది. అండ్ లోపలైతే ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సిటీ అవుట్స్కట్స్లో ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాము, ఏమేమి ఫర్నిచర్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఏంటి, షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, క్వాలిటీ ఏంటి, లెదర్ ఏంటి, అలాగే టేక్లో కూడా అందుబాటులో ఉన్నాయా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందించేస్తాను. పదండి. సో క్రాఫ్ట్ ఫర్నిచర్ లోపలికి వచ్చేసినాం కదా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ గణేష్ కుమార్ గారు ఉన్నారు. అసలు క్రాఫ్ట్ ఫర్నిచర్లో అయితే అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయని చెప్పారు. సో ప్రెసెంట్ అయితే సోఫా సెట్స్ గురించి మనం తెలుసుకుందాం. హలో అండి, హౌ ఆర్ యు? ఫైన్ మేడం. సో సోఫాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఒక 1 by 1 అన్ని తెలుసుకుందాం, అన్ని చూపిద్దాం మన వ్యూవర్స్కి. సో ఈ సెక్షన్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, దీని ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, అసలు దీని పేరు ఏమంటారు? ఫస్ట్ వచ్చేసి సోఫా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 3+2+2 మన దగ్గర ఉంది. అండ్ ఈ సోఫా వచ్చేసి ఇటాలియన్ ఫైబర్ సోఫా అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫైబర్ తో డిజైన్ ఉంది టోటల్ గా. చూస్తే చూడడానికి లుక్ మాత్రం ప్రీమియం రేంజ్ లో ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి ఫైబర్ వుడ్ అనమాట. టోటల్ గా ఫైబర్ పైన కూడా మన దగ్గర ప్రెసెంట్ హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఈ ఫైబర్ పైన ఇలా కర్వింగ్ ఉండదు. ప్రెసెంట్ మన స్టోర్ లో మాత్రం ఈ మోడల్ ఈ క్లాత్ తో ఈ మోడల్ తో ఈ సోఫా అవైలబుల్ ఉంది మన దగ్గర. చూస్తున్నారు కదా, ఈ సోఫా ఈ ప్రీమియం లుక్, ఈ ఫ్యాబ్రిక్ కూడా దీనికి అయితే ప్రీమియం రేంజ్ లో ఉంది. కాబట్టి సోఫా ఫ్యాబ్రిక్ అండ్ కుషనింగ్ లోపల ఇంటీరియర్ కూడా అంత ప్రీమియం రేంజ్ లోనే మన దగ్గర ఉంటుంది. అండ్ దీనికి వాడే క్వాలిటీ మాత్రం ప్రీమియం రేంజ్ లో ఉంటుంది. కానీ దీని ప్రైస్ మాత్రం మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఈ సోఫా చూసిన 3+2+2 వచ్చేసి మన దగ్గర జస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే 1,32,000 మాత్రమే మనకు ఈ టోటల్ సెట్ వస్తుంది. అంటే 3+2+2 ఇదొక సెట్, ఇదొకటి. ఓకే, ఇది మొత్తం 1,32,000. ఓకే ఓకే. సో దీని స్టార్టింగ్ ప్రైజెస్ ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయండి? స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి మన దగ్గర 3+2 వచ్చేసి 95,000 నుండి స్టార్ట్ ఉన్నాయి. అండ్ 79,000 లో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి స్టార్టింగ్ బేసిక్ ప్రైజెస్. అవి కూడా కావాలంటే మీకు చూపిస్తాను. ఓకే, ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి? ఇదైతే ఇది ఫైబర్ అన్నారు, మరి ఇదేంటి? ఇది ఇంకా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. అవును మేడం, చూసారు కదా, ఇందాక నేను మీకు ఫైబర్ సోఫా చూపించాను. ఇప్పుడు వచ్చేసి టేక్ వుడ్ లో చూపిస్తాను. మీకు టోటల్ టేక్ లో ఉంటుంది కర్వింగ్. చూస్తున్నారు కదా, మీకు చూస్తేనే అర్థమైపోవాలి ఇది టోటల్ టేక్ అని. అండ్ టేక్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి దీంట్లో కూడా. టేక్ లో కూడా ఇది మన ఇండియన్ టేక్ మేడం. ఇది వచ్చేసి ఇండియన్ టేక్ లో ఉంటుంది. మీకు డౌట్ ఉంటే కార్పెంటర్ తీసుకొచ్చి కూడా చెక్ చేయించుకోవచ్చు ఈ సోఫాతో. ఆ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ దీనికి కూడా చాలా ప్రీమియం రేంజ్ అనమాట. ఇది కూడా చూస్తున్నారు కదా, పిల్లోస్ కూడా ఎంత ప్రీమియం రేంజ్ లో ఉన్నాయో. దీంట్లో కంఫర్ట్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మేడం. సిట్టింగ్ లో కూడా బయట ఎలా ఉంటుందంటే మార్కెట్ లో సిట్టింగ్ లో ప్లై అండ్ ఫోమ్ వస్తుంది, ప్లై అండ్ బెల్ట్ వస్తుంది. మన దగ్గర మాత్రం ప్లై అండ్ ఫోమ్ వస్తుంది సిట్టింగ్ లో. అవును, చాలా కంఫీగా ఉంది. సో దీని ప్రైస్ అనేది ఏమైనా అప్రాక్సిమేట్ గా తెలుసుకోవచ్చు అంటారా? యా మేడం, ఇది కూడా వచ్చేసి సేమ్ ఇందాక చెప్పాను కదా 3+2+2 ఉంది. ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 1,38,000 లో మాత్రమే వస్తుంది. ఓకే, సో మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. బేసిక్ నుంచి తర్వాత హై ఎండ్ వరకు కూడా మోడల్స్ ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీ, బేసిక్ మోడల్ నుంచి ప్రీమియం క్వాలిటీ. ఇక్కడికి వచ్చేస్తే అసలు 1 స్టాప్ డెస్టినేషన్ గా అనుకోవచ్చు. ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. ఇంకా సోఫాస్ ఇవేనా అండి? సోఫా సెక్షన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయి? సోఫా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ప్రీమియం రేంజ్ లో చూపించాను. అండ్ మీకు లో బడ్జెట్ లో కొందరు కస్టమర్స్ కావాలని అనుకుంటారు, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు. గణేష్ గారు, ఈ సోఫా సెట్ ఏంటి? ఇందాక చూపించాను మేడం, ఇటాలియన్ ఫైబర్ సోఫా అని చెప్పేసి. సేమ్ ఇది కూడా అదే మోడల్, కాకపోతే అదొక మోడల్ ఇదొక మోడల్. అది చాలా ప్రీమియం రేంజ్ లో ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది హెవీ లుక్ ఉంటుంది అనమాట. దాని తర్వాత క్వాలిటీ మోడల్ వచ్చేసి ఇదనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక మోడల్, ఇది కూడా ఒక డిజైన్. ఇది కూడా 3+2+2 ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇదే కాకుండా మన దగ్గర చాలా మోడల్స్, చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే మీకు చాలా మోడల్స్ కనబడతాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3+2+2, దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకు 1,20,000 లో మాత్రమే మనకి ఈ సోఫా వస్తుంది. ఓకే, 1,20,000. దీంట్లో ఏమైనా ఆఫర్ ఉందా అండి? ఆఫర్ అంటే మేడం ఆల్రెడీ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మేము ఫ్యాక్టరీ రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మాక్సిమం కస్టమర్ సాటిస్ఫై ప్రైజెస్ మేము ఇస్తాము. అండ్ ఇది 1,20,000 అంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే 1,20,000 చాలా రీజనబుల్ మా దగ్గర. అది నాకు తెలుసు. సో మా వ్యూయర్స్ కి కూడా తెలియడానికి సో ఆఫర్స్ ఉన్నాయా లేదా అని నేను అడిగినాను. సో ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచే మనకి ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి సేల్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మనకి షిప్పింగ్ అనేది ఎంత డిస్టెన్స్ వరకు ట్రావెలింగ్ అనేది చేయగలుగుతారు? మనం ఆల్ ఓవర్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కడైనా షిప్
షిప్పింగ్ చేయొచ్చు, కాకపోతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అడిషనల్ గా Extra. యాడ్ అవుతుంటాయి. అవి కూడా రీజనబుల్ చార్జెస్ తీసుకుంటాము. ఆ షిప్పింగ్ కూడా చేయొచ్చు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో డిస్కౌంట్స్ అంటూ ఎక్కువ ఏమి ఉండవండి, బికాజ్ ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఇది వీళ్ళ ఓన్ ప్లేస్. సో ఎక్కడ కస్టమర్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టాలని వీళ్ళకు ఉండదు, ఎందుకంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఏమున్నాయండి? నెక్స్ట్ వచ్చేసి మోడల్ చూస్తున్నారు మనం, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీమియం రేంజ్ అనమాట. దీంట్లో 3+3, 3+2+2 కూడా మీకు చూపించాను కదా, జస్ట్ 3+2 కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నాయి 3+2. ఈ మోడల్స్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. సో చూసారు కదా, క్రాఫ్ట్ ఫర్నిచర్లో మనం 3+2+2 సోఫా సెట్ చూసినాము. బట్ ఇప్పుడు ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీకి డీసెంట్గా రాయల్ లుక్ లాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఒక కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న కొన్ని కస్టమర్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నారు, దాంట్లో వ్యూ పీస్ అయితే చూడండి, ఇది ఓన్లీ 3+2 ఇది. సార్ దీని గురించి చెప్పండి అండి. చూస్తున్నారు కదా, ఇందాక 3+2+2 చూసాము, ఇప్పుడు వచ్చేసి 3+2 చూపిస్తున్నాను మీకు. అండ్ చిన్న ఫ్యామిలీకి 5 సీటర్ అనమాట. ఇది 5 సీటర్ 3+2 ఉంటుంది. ఇది కూడా సేమ్ ఫైబర్ సోఫా అనమాట. మన దగ్గర ఫైబర్ సోఫాస్ చాలా స్పెషాలిటీ ఉంటాయి. మన దగ్గర ఫైబర్ సోఫాస్ బయట దొరకడం మీకు చాలా కష్టం. అండ్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి 3+2 ఫైబర్ సోఫాలు మేము చేసి ఇస్తున్నాము. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 70,000లో మాత్రమే వస్తుంది 3+2. సో ఈ 3+2 కానీ లేకపోతే 3+2+2 చూపించారు, హై బడ్జెట్లో చాలా బాగున్నాయి. బడ్జెట్కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంది, కానీ కొంతమంది అఫోర్డ్ చేయలేరు కదండి లాక్స్ లో. సో బేసిక్ బడ్జెట్లో ఏమైనా ఉన్నాయా? అవి కూడా ఉన్నాయి మేడం, అక్కడ ఉన్నాయి, అవి కూడా చూద్దాం పదండి. యా షూర్. గణేష్ గారు, ఇది బేసిక్ అండి, బేసిక్ సోఫాస్ అంటారా? అవును మేడం, ఇది బేసిక్ మోడల్. స్టార్టింగ్ మోడల్స్ కావాలి కదా, చాలా మంది కస్టమర్కి బేసిక్ మోడల్ కావాలని కోరుకుంటారు. మన దగ్గర వచ్చేసి ఇది బేసిక్ మోడల్ మేడం. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఎల్ టైప్ లో ఇది బేసిక్ మోడల్ ఉంటుంది మన దగ్గర. సోఫాస్. అవును, ఎల్ షేప్ సోఫాస్ లో కూడా మళ్ళీ మనకి 2 సీటర్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా అటాచ్ చేస్తారు. అది కూడా చేయొచ్చు మేడం. ఇది మోడల్ ఇక్కడ ప్రెసెంట్ మేము ఈ మోడల్ పెట్టాం కదా మీకు. దీంట్లో ఆల్టరేషన్ కావాలన్నా చేయొచ్చు, 3+2 కావాలన్నా ఇవ్వచ్చు, 311 కావాలన్నా ఇవ్వచ్చు. మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మీకు ఎలా అంటే అలా ఆల్టరేషన్ చేసి ఇవ్వచ్చు ఈ సోఫాస్ లో. ఓకే, దీనికి పిల్లోస్ రావా? మనకి పిల్లోస్ రావు మేడం, ఎందుకంటే డీప్ మన దగ్గర ఇంట్లో స్పేస్ వచ్చేసి మనకు కంజెస్టెడ్ ఉంటుంది కాబట్టి స్పేస్ ఏదైతుంది డీప్ తక్కువ ఉంటుంది, 29 ఇంచెస్ కాబట్టి దీనికి బ్యాక్ సైడ్ పిల్లోస్ రావు. మరి డీప్ ఎక్కువ తీసుకుంటే మన బ్యాక్ సైడ్ పిల్లోస్ వస్తాయి. అండ్ దీంట్లో కంఫర్ట్ ఎలా ఉంది మేడం? కంఫర్ట్ అయితే చాలా బాగుంది, అల్టిమేట్ ఉంది. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే, టు బి ఫ్రాంక్, ఇది చాలా నాకైతే కంఫర్ట్గా ఉంది. కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం పిల్లోస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడన్నా అలా పడుకోవడానికి కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది లెంత్ అయితే తక్కువ ఉంది. అవును. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీని ప్రైస్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, ఎంత ఉంటుందండి? బేసిక్ మోడల్ కాబట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మేడం. ఎల్ షేప్ కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ ఇది 25,500 లో మాత్రమే వస్తుంది. 25,500. ఓకే, నైస్. ఇది మళ్ళీ మనకి అడిషనల్ చార్జెస్ ఉంటాయి? ఇది అడిషనల్ మేడం. చూస్తున్నారు కదా, ఇందాక మనం వచ్చేసి ఎల్ టైప్ సోఫా చూసాము, ఇప్పుడు వచ్చేసి 311 అనమాట. 311 చూస్తున్నారు కదా, 5 సీటర్ సోఫా ఇది వచ్చేసి. చూస్తున్నారు కదా, ఈ పిల్లో దీనికి వితౌట్ పిల్లో అనమాట. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఏంటంటే కొంతమంది ఇరిటేట్ అవుతుంటారు, పిల్లోస్ ఉంటే ఏంటి పిల్లలు తీసి పడేస్తారని. ఇది ఫిక్స్డ్ పిల్లోస్ మేడం. ఈ పిల్లోస్ రావు దీనికి. బ్యాక్ సైడ్ పిల్లోస్ తో ఏదైతే కంఫర్ట్ ఉంటుందో సేమ్ కంఫర్ట్ అలానే ఉంటుంది పిల్లోస్ తో ఉన్నట్టుగానే. అండ్ దీని మోడల్ వచ్చేసి సిట్టింగ్ లో ఏముంటుందంటే, మన సిట్టింగ్ లో ప్లై అండ్ ఫోమ్ ఉంటుంది. బయట మార్కెట్ లో బెల్ట్ ఇస్తారు అనమాట, సిట్టింగ్ లో బెల్ట్ ఇచ్చి దానిపైన ఫోమ్ ఇస్తారు. మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి సోఫా ఎలా ఉంటుందంటే, సిట్టింగ్ లో 18 mm ప్లై వచ్చి దానిపైన 32 density ఫోమ్ వస్తుంది. చూస్తున్నారా, కింద కూడా మనకు ఫైబర్ లెగ్స్ ఉంటాయి. ఇవి రఫ్ అండ్ టఫ్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఇంట్లో మీరు క్లీన్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం ఏంటి అంటే, మూవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ ఫైబర్ లెగ్స్ కాబట్టి మీరు రఫ్ అండ్ టఫ్ వెనకకి ముందు కన్నా ప్రాబ్లం లేదు. సో మన ఫ్యాక్టరీ అవుట్లెట్లో అయితే ప్రైజెస్ అనేవి ఉండవు, డిస్కౌంట్ అనేది ఉండదు. సో మళ్ళీ అడుగుతున్నాను, కొన్ని స్పెషల్ ఐటమ్స్ మీద డిస్కౌంట్ ఉండే అని చెప్పినారు కాబట్టి దీని మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. దీని ఎంఆర్పీ వచ్చేసి మనకు 36,500 ఉంటుంది. అండ్ ఈ ఛానల్లో ఎవరైతే చూసి వస్తారో దీని ప్రైస్ మాత్రం జస్ట్ 24,500కి మాత్రమే సోఫా ఇస్తాను. ఓకే, 24,500. ఎంఆర్పీ ఎంత అండి? 36,500 ఎంఆర్పీ. ఆఫ్టర్ డిస్కౌంట్ చేస్తే మాత్రం బయట కస్టమర్కి ఇది వచ్చేసి మనం 29,000 ఇస్తాము. అండ్ మీరు ఈ ఛానల్లో చూసి ఎవరైతే ఈ సోఫాకు ఈ ఛానల్లో చూసి ఎవరైతే వస్తారో వాళ్ళకి 24,500 మాత్రమే ఇవ్వగలుగుతాం. సో అక్కడ ఒక సోఫా చూసేసాము, ఆఫర్ కూడా ఇచ్చేసారు. మా సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి 24,500కే ఇస్తారని చెప్పారు. సో ఇంకా దానికంటే లో బడ్జెట్, బేసిక్ బడ్జెట్లో ఏమైనా ఉంటుందా అండి? లో బడ్జెట్లో అంటే దీంట్లో క్వాలిటీ కూడా ఏమైనా తగ్గిస్తారని మీకు డౌట్ రావచ్చు. లో బడ్జెట్లో ఉన్నా కానీ దాంట్లో క్వాలిటీ మాత్రం తగ్గించడం మాత్రం ఏమాత్రం ఉండదు. అన్ని ప్రీమియం నుంచి ఉంటుంది. అది 70,000 సోఫాలు ఏదైతే యూజ్ చేస్తామో దీంట్లో కూడా సేమ్ అదే యూజ్ చేస్తాం, లోపల ఫ్రేమింగ్ కూడా. అండ్ పైన ఫ్యాబ్రిక్ మాత్రమే కాస్ట్ డిఫరెంట్ వస్తుంది. అక్కడ మోడల్ని బట్టి ఫ్యాబ్రిక్ వేరియేషన్ కాస్ట్ డిఫరెంట్ వేరియేషన్ వస్తుంది తప్ప
మిగతా వేరియేషన్ ఉండదు లోపల. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 17,500 లో మాత్రమే వస్తుంది. 17,500. జనరల్ గా అయితే ఇంత తక్కువకి ఇస్తున్నారంటే సంథింగ్ ఏదైనా గ్యాంబ్లింగ్ చేస్తున్నారేమో అనుకోవచ్చు కానీ బట్ ఓన్లీ ఫ్యాబ్రిక్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ లో మాత్రమే డిఫరెంట్ ఉంటుంది అంటే మోడల్ ఇంకా ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా చూడడానికి కూడా చిన్నదే కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే క్యూట్ గా చాలా సరిపోతుంది. హాల్లో క్యూట్ గా డీసెంట్ గా చిన్న హాల్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది కదండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన వీడియో చూసే వాళ్ళకి చాలా లాంగ్ లో ఉన్న వాళ్ళకి కానీ వీడియో కాల్ ఫెసిలిటీ ఏమన్నా ఉంటుందంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంది మేడం, వీడియో కాల్ లో చూసి కూడా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. యాక్చువల్ గా వీడియో కాల్ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండే వాళ్ళు ఎలా అంటే చాలా లాంగ్ లో ఉండే వారికి వీడియో కాల్ చేసి మేము చూపించామంటే సోఫాస్ డైనింగ్ టేబుల్స్ ఏవి కావాలన్నా చూపించవచ్చు. అండ్ వాళ్ళకి స్పెషల్ గా ఎల్ టైప్ కావాలి అంటే యాక్చువల్ గా లోకల్ లో ఉంటే మెజర్మెంట్ తీసుకొని చేయొచ్చు మేము. అండ్ లాంగ్ లో ఉన్న వాళ్ళకి కూడా వీడియో కాల్ లో మెజర్మెంట్ తీసుకొని కూడా సోఫాస్ చేసి ఇవ్వచ్చు. ఓకే, మెజర్మెంట్స్ కి మేమే ఇవ్వాలంటారా? మీరు వస్తారు హోమ్ లోకల్ లో ఎక్కడైనా ఉంటే మేము రావచ్చు. అండ్ లాంగ్ లో డిస్టెన్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో కాల్ లో తీసుకుంటాం మేము మెజర్మెంట్స్. సో ఈ సోఫా ఏంటండి చాలా బాగుంది. ఇది పెద్ద హాల్ ఉంటే చాలా స్పేషియస్ గా ఉంటే హాల్ ఇది చాలా బాగుంటుంది. అండ్ కలర్ కూడా బాగుంది. దీని సోఫా గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తాను. అండ్ ఇప్పటిదాకా చూసాం కదా 311 సోఫాస్ చూసాము, ఎల్ టైప్ చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి రెక్లైనర్ మోడల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఎల్ టైప్ రెక్లైనర్. అండ్ దీంట్లో 2 రెక్లైనర్స్ ఉంటాయి మనకి. దీంట్లో మాన్యువల్ కావాలన్నా ఇవ్వచ్చు, పవర్ కావాలన్నా ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా, ఈ లాస్ట్ లో మనకు రెక్లైనర్స్ ఉంటాయి మాన్యువల్ గా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రెక్లైనర్ అనమాట. ఈ లాస్ట్ లో రెక్లైనర్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ పవర్, ఆ సైడ్ ఎలక్ట్రానిక్ కావాలని ఇవ్వచ్చు. ఈ సైడ్ పవర్ రెక్లైనర్ ఉంది, ఆ సైడ్ మాన్యువల్ ఉంది. చూడండి రెక్లైనర్. బయట మార్కెట్ లో వచ్చేసి సిట్టింగ్ లో ఎలా ఉంటుందంటే బెల్ట్ అండ్ ఫోమ్ యూజ్ చేస్తారు రెక్లైనర్స్ లో. కానీ మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి, ఫ్యాక్టరీ అవుట్లెట్ మనదే కాబట్టి సిట్టింగ్ లో ప్లై చేసి దానిపైన ఫోమ్ యూజ్ చేస్తాము. అలా లైఫ్ ఎలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. పిల్లలకి జంప్ చేసినా సిట్టింగ్ కిందకి డౌన్ అవడం మన దగ్గర అసలు అవనే అవ్వదు. ఓకే, నేనైతే చాలా చూసానండి మా రిలేటివ్స్ లోనే సోఫాస్ లో మా పిల్లలు గెంతుతే అది ఇరిగిపోయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి మీ దగ్గర ఉన్న క్వాలిటీ అట్లా ఏమైనా జరుగుతుందంటారా? అందుకే నేను చెప్తున్నా, బెల్ట్ ఉంటే డౌన్ అయిపోతుంది మేడం. మన దగ్గర బెల్ట్ ఉంటుంది కదా, సిట్టింగ్ లో ప్లై యూజ్ చేస్తాం మనం. ప్లై యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని స్టామినా, దాని థిక్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సోఫా అది పిల్లలకి జంప్ చేసినా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఓకే, ఇది పవరా అండి? అది ఆటోమేటిక్? ఇది పవర్ అండ్ ఆటోమేటిక్. ఓకే ఓకే, సో దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2 రెక్లైనర్స్ తో కలిపి మనకు వచ్చేసి 72,000 లో మనకు వస్తుంది. ఓకే, సింగిల్ రెక్లైనర్స్ అనే సీట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా? సింగిల్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. ఓకే, ఇప్పుడు మనం సింగిల్ రెక్లైనర్స్ చూడడానికి వచ్చాము. కలర్ చాలా న్యూడ్ కలర్, చాలా బాగుంది. సో ఇదేంటంటే దీని గురించి చెప్పండి, దీని క్వాలిటీ ఏంటో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సింగిల్ రెక్లైనర్ అనమాట. 5 సీటర్ సోఫా. దీని కలర్ వచ్చేసి గ్రే కలర్ ఉంది చూసారా. ఇది వచ్చేసి 311 అనమాట. దీంట్లో 2 రెక్లైనర్స్ ఉంటాయి, సింగిల్ రెక్లైనర్స్. దీనికి పవర్ కావాలని ఇవ్వచ్చు, మాన్యువల్ కావాలని ఇవ్వచ్చు. అండ్ 3 సీటర్ కూడా 2 రెక్లైనర్స్ కావాలంటే ఇవ్వచ్చు. టోటల్ 5 సీటర్ కాబట్టి మనకి ఇందులో 4 రెక్లైనర్స్ కావాలని ఇవ్వచ్చు, 2 కావాలని ఇవ్వచ్చు, అండ్ 1 కావాలన్నా ఇవ్వచ్చు. దీంట్లో ప్రెసెంట్ మనకు 2 రెక్లైనర్స్ ఉన్నాయి సింగిల్ చైర్ లో. అండ్ దీని సిట్టింగ్ లో వచ్చేసి ప్లై అండ్ ఫోమ్ ఉందండి. సిట్టింగ్ లో మీరు ఎలా జంప్ చేసినా, పిల్లలు ఎగిరినా జంప్ చేసినా మనకు డౌన్ అయ్యే ఛాయిసెస్ ఉండవు దీంట్లో. ఓకే ఓకే, సో దీని ఫ్యాబ్రిక్ అనేది ఏంటండి? ఇది ప్యూర్ దీని ఫ్యాబ్రిక్ గురించి ఒకసారి చెప్పండి. దీని ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఇది లెదర్ ఫ్యాబ్రిక్ అనేసి టాప్ క్వాలిటీ అనమాట. ప్యూర్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు జూట్ ఉంటుంది, దీంట్లో మాల్ఫినో ఉంటుంది. అండ్ మనం వాడే ఫ్యాబ్రిక్ అన్ని టాప్ క్వాలిటీస్ ఉంటాయి మన దగ్గర. సిద్ధి, శ్రీరామ్, దర్పణ్, మిత్తల్ ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు చూస్తున్న కలరే కాకుండా మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. 100+ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒక స్టోర్ కి విజిట్ చేశారనుకోండి, మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ మేము ఎక్స్ప్లెయిన్ చూపిస్తాము. అండ్ మోడల్స్ కూడా ఇదే మోడల్ కాకుండా 3-4 మోడల్స్ కూడా మన దగ్గర రెక్లైనర్స్ ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ కలరే ఉందండి, లేకపోతే ఆర్డర్ చేసుకుంటే ఎన్ని డేస్ లో మనకి కలర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? 10 days లో కలర్ చేంజ్ చేసి ఇవ్వచ్చు మేడం మీకు. ఓకే ఓకే, సో దీని వారంటీ విషయానికి వస్తే వారంటీ కానీ గ్యారంటీ కానీ అలాంటివి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా మన దగ్గర? ఉంది మేడం. దీని లోపల ఫ్రేమింగ్ వచ్చేసి మనకు 2 years వారంటీ ఉంటుంది. అండ్ మెకానిజం వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ దానికి హోమ్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉందా? హోమ్ సర్వీస్ అవైలబుల్ ఉంది మేడం. మాక్సిమం 90% ఇంట్లో అయిందంటే ఇంట్లోనే చేసేసాం, లేదు అక్కడ అవ్వదు అంటే ఇక్కడ తీసుకొచ్చి చేసి మళ్ళీ మీకు ఇవ్వచ్చు. ఓకే, దట్స్ నైస్. సో సోఫా సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం? నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్స్. ఓకే, సో మనం సోఫా సెట్స్ అయితే కంప్లీట్ గా కవర్ చేస్తాం. ప్రైజెస్ ఏంటో తెలుసుకున్నారు, దాంట్లో క్వాలిటీ ఎలా ఉంది, ఫైబర్, అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం డైనింగ్ సెక్షన్కి వచ్చేసాము. చూడండి, డైనింగ్ టేబుల్స్ చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి, రిచ్ లుక్ గా ఉన్నాయి. సో బేసిక్ నుంచి హై ఎండ్ వరకు వెళ్దాము. సో బేసిక్ మోడల్ కి నన్ను గణేష్ గారు తీసుకొచ్చేసారు ఇక్కడికి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూస్తున్నారు కదా, డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇది 4 సీటర్ డైనింగ్ టేబుల్ అండ్ టేక్వుడ్ తో ఉంది. ఇది టోటల్ గా మనకు పైన టాప్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ ఉంటుంది. మార్బుల్ కూడా థిక్నెస్ చూసారా ఎంత లా ఉందో. ఈ టేబుల్ వచ్చేసి మన టోటల్ టేక్వుడ్ అనమాట. కింద చైర్స్ అండ్ టేబుల్ కూడా టోటల్ టేక్ లో వస్తుంది, మన ఇండియన్ టేకే. మీకు ఏమాత్రం టేకా కాదని డౌట్ ఉంటే మీరు కార్పెంటర్ తో కూడా తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు. అండ్ చూస్తున్నారా, దీని డిజైన్ వచ్చేసి ఇన్లే డిజైన్ ఉంటుంది టోటల్ గా లోపల. అండ్ ఫ్లవర్ కూడా వస్తుంది చూడండి. 6 సీటర్ కాకుండా మన దగ్గర 4 సీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 8 సీటర్ కావాలంటే 8 సీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు చైర్స్ చూస్తున్నారు కదా, ఈ చైర్స్ కూడా డిజైన్ ప్రీమియం రేంజ్ లో ఫ్యాబ్రిక్ తో ఉంటుంది అనమాట. అవును, చాలా క్వాలిటీగా ఉంది, చాలా థిక్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అసలు 10 years అయినా ఎక్కడికి పోనట్టు ఉన్నాయి, అంత క్వాలిటీ ఉంది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే టేబుల్ లెగ్స్ చూస్తున్నారా మీరు, లెగ్స్ ఏదైతే డిజైన్ లో ఉందో సేమ్ చైర్స్ ఏదైతే లెగ్స్ ఉన్నాయో సేమ్ డిజైన్స్ ఉంటాయి, రెండు కాంబినేషన్ లో ఉంటాయి అనమాట మన దగ్గర చైర్స్ అండ్ టేబుల్స్ కూడా. ఓకే ఓకే. సో దీని ప్రైస్ అయితే అరౌండ్ అసలు అప్రాక్సిమేట్ గా చెప్పండి. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 72,000 లో వస్తుంది, టోటల్ టేక్ అండ్ ఇటాలియన్ మార్బుల్ కాబట్టి. సో ఇటాలియన్ టేబుల్స్ మనం చూసాం కదా, ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయన్నారు కదా. సో గణేష్ గారిని అడిగి తెలుసుకుందాం, ఈ మోడల్ పేరు ఏంటండి, దీన్ని ఏమంటారు? ఇది 4-seater టేబుల్ అని అర్థమైపోయింది. అవును, ఇది 4-seater. దీనిపైన ఇందాక ఇటాలియన్ మార్బుల్ చూసాం కదా, ఇది వచ్చి ఆనెక్స్ మార్బుల్ అనమాట. ఆనెక్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, ఆనెక్స్ ఇటాలియన్ కంటే ఆనెక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ దీని క్వాలిటీ కూడా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్, ఇది ఎలా అయినా యూజ్ చేయొచ్చు, మనకు ప్రాబ్లం లేదు. అండ్ చూసినా దీని బేస్ కూడా కింద వచ్చేసి టేక్వుడ్ బేస్ ఉంటుంది, దీనిపైన పైన మార్బుల్ వచ్చేసి మాత్రమే ఆనెక్స్ మార్బుల్ ఉంటుంది. డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా సాలిడ్ గా, చాలా రిచ్ లుక్ గా ఉందండి. ఇది దానికంటే నాకు ఇది బాగా నచ్చింది. సో దానికంటే ఇది ఎక్కువ ప్రైస్ ఏనా? దానికంటే కొంచెం ప్రీమియం, కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం కాస్ట్, ఎందుకంటే ఆనెక్స్ మార్బుల్ కదా, ఈ మార్బుల్ కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. సో చాలా బాగున్నాయండి, ఇటాలియన్ మార్బుల్స్ కావచ్చు, ఇది కూడా కావచ్చు. ఇంకేమైనా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయంటారా? ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మేడం. ఇందాక మీకు 4-seater చూపించాను కదా ఇప్పటి వరకు, అండ్ నేను 6-seater లో కూడా చాలా మోడల్స్ చూపిస్తాను, అండ్ 6-seater అండ్ 8-seater కూడా నేను మీకు చూపిస్తాను రండి. ఫర్నిచర్ అనేది ప్రతి ఇంట్లో చాలా అవసరం అండి. సో ఫర్నిచర్ ఉంటేనే మనకి ఇల్లు ఇంకా అదనపు అందాన్ని యాడ్ చేస్తుంది కదా. సో డైనింగ్ టేబుల్స్ లోనే 6-seater చూడడానికి ఇప్పుడు మనం వచ్చేసాము. సో దీని క్వాలిటీ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి అని మాటలు అడుగుదాం. చెప్పండి అండి దీని గురించి. చూస్తున్నారు మేడం, ఇది వచ్చేసి ఆనెక్స్ మార్బుల్ అనమాట, 6-seater డైనింగ్ టేబుల్. ఇది 6+1 టేబుల్ అనమాట. ఇది కూడా సేమ్ టేక్వుడ్ లో ఉంటుంది మనకి, టేక్వుడ్ డైనింగ్ టేబుల్. అండ్ చైర్స్ చూస్తున్నారు కదా ఎంత ప్రీమియం రేంజ్ లో ఉందో, దీంతో వచ్చేసి డిజైన్ టేక్ లో కర్వింగ్ చేసి ఉంది. చూస్తున్నది ఎంత టోటల్ గోల్డ్ ఫినిష్ అనమాట, మన దగ్గర టేక్ లో మీకు గోల్డ్ ఫినిష్ వేసాం దీంట్లో. అండ్ దీనిపైన మార్బుల్ కూడా ఆనెక్స్ మార్బుల్ ఉంది చూడండి. 6-seater దీని సైజ్ వచ్చేసి మనకి 3.5/6 ఉంటుంది. మామూలుగా 6-seater అంటే 5.5/3 ఉంటుంది, కానీ దీని సైజ్ వచ్చేసి మన దగ్గర 3.5/6 ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది హై బడ్జెట్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఒక 1 lakh దాకా? 1 lakh దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 lakh లోపే ఉంటుంది మేడం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకేం వెరైటీస్ ఉన్నాయండి? ఆనెక్స్ మార్బుల్ అయితే కవర్ చేసేసాం మనం. ఇటాలియన్ మార్బుల్స్ లోనే 6-seater కానీ 8-seater కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా? 6-seater లో కూడా మన దగ్గర 6-seater లో ఉంది, అండ్ 8-seater లో కూడా ఆనెక్స్ మార్బుల్ తో మన దగ్గర రెడీగా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. ఆనెక్స్ మార్బుల్ లో మనం క్రీమ్ కలర్ డైనింగ్ టేబుల్ ని చూసాం కదా, ఇది ఇంతే చాలా బాగుంది. ఇది వైట్ కలర్ లో వచ్చి, సో ఫినిషింగ్ కానీ ఒక్కసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, చూస్తున్నారు కదా, ఇందాక మనం 6-seater చూసాము ఆనెక్స్ లో, అండ్ క్రీమ్ కలర్ లో చూసాము. ఇప్పుడు వచ్చేసి ఆనెక్స్ లో 2 కలర్స్ ఉంటాయి మన దగ్గర, ఒకటి క్రీమ్ ఉంది, ఒకటి వైట్ ఉంది. చూసారు కదా, అండ్ వైట్ చూసారా ఎంత ప్రీమియం లుక్, ఎంత డిజైన్ తో ఉందో కర్వింగ్ చేసి కూడా. అండ్ ఆనెక్స్ లో డిజైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట, మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి. ఎంత బల్క్, ఎంత హెవీ రేంజ్ లో ఉంది చూసారా, ఈ డిజైన్, ఈ మోడల్ చాలా బల్క్ గా ఉంది. అవును, ఇది వచ్చేసి ప్రీమియం రేంజ్ మేడం మన దగ్గర. ఇది మాక్సిమం మన హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం, అండ్ మన స్టోర్ లో ఉంది చూసారా. ఇది కాకుండా ఇంకా డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదే మోడల్లో. ఓకే, ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వన్స్ ఒకసారి ఈ ఫినిషింగ్ కానీ పాలిషింగ్ కానీ తగ్గిపోతే మళ్ళీ మనం పాలిష్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? చేసుకోవచ్చు మనం, ఒకసారి పాలిష్ ఏమైనా మాక్సిమం డల్ అవ్వదు, ఒకవేళ అయినా కానీ మనం పాలిష్ చేసుకోవచ్చు వీటికి. ఓకే, మీరు ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నారా? చేయొచ్చు మేడం, సర్వీస్ ఉంటుంది, 1 year వారంటీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ ఏమున్నా ఆఫ్టర్ 1 year తర్వాత పెయిడ్ సర్వీస్. చైర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ సిట్టింగ్ ప్లేస్ లో అయితే ఆ గ్రీన్ కలర్ చాలా అద్భుతంగా ఉంది. సో కాంట్రాస్ట్ తీసుకున్నారు మీరు, వైట్ అంటే మళ్ళీ వైట్ షేడ్స్ తీసుకోలేదు కదా. ఒకవేళ కస్టమర్ కి ప్యూర్ ఇక్కడ మన టేబుల్ ఆనెక్స్ మార్బుల్ లోనే వైటే కావాలి అనుకుంటే వైట్ షేడ్స్ ప్రిఫర్ చేయొచ్చా? కస్టమైజేషన్ అందుబాటులో కస్టమైజేషన్ ఉంటుంది, కాకపోతే చాలా టైం పడుతుంది మేడం. కస్టమైజేషన్ 90% అవాయిడ్ చేస్తాం, లేదు స్పెసిఫిక్ గా నాకు కావాలి అంటే మాత్రమే టైం తీసుకుని చేసి ఇవ్వగలుగుతాం. ఓకే, అప్రాక్సిమేట్ గా టైం డ్యూరేషన్ కూడా తెలుసుకుందాము మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు టైం కావాలంటే మనకు ఆల్మోస్ట్ 45 days to 50 days టైం పడుతుంది మేడం. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు అయితే డైనింగ్ టేబుల్స్ అయితే సెక్షన్ అయితే కంప్లీట్ చేసినట్టేనా? ఇంకేమైనా ఉన్నాయా అండి గణేష్ గారు? ఇంకోటి 8-seater ఉంది, కింద 4-seater అండ్ 6-seater చూపించాను. నెక్స్ట్ 8-seater కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అండ్ అవి కూడా చూపిస్తాను పదండి. ఓకే, సో 8-seater డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసాము. చాలా పెద్ద ఫ్యామిలీకి, అసలు రిలేటివ్స్ వచ్చినా సరే చాలా ప్రీమియం క్వాలిటీగా చాలా బాగుంది. దీని డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, ప్రైస్ గురించి కూడా చెప్పండి గణేష్ గారు. చూస్తున్నారు కదా, ఇందాక 4-seater అండ్ 6-seater చూసాము, ఇప్పుడు వచ్చేసి మనం 8-seater మేడం. ఇది చూస్తున్నారు కదా ఎంత హెవీ రేంజ్, ఎంత ప్రీమియం రేంజ్ లో ఉందో. ఇది వచ్చేసి టోటల్ టేక్వుడ్ అనమాట, కర్వింగ్ కూడా చూస్తున్నారు కదా, గోల్డ్ ఫినిష్ తో ఎంత నీట్ కర్వింగ్ ఉందో. అండ్ టోటల్ హ్యాండ్ మేడ్ మేడం, మిషన్ మేడ్ అయితే కాదు, ఇది టోటల్ కర్వ్ ఏదైతే చేసారో టోటల్ హ్యాండ్ మేడ్ అనమాట. ఓ మై గాడ్, ఇది హ్యాండ్ మేడ్? అవును మేడం.
అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారు కదా ఎంత ప్రీమియం రేంజ్ లో ఉందో. టేబుల్ ప్రీమియం లో ఉన్నప్పుడు చైర్స్ కుషన్ కూడా చాలా ప్రీమియం లో కావాలని ఆలోచిస్తారు కస్టమర్స్. అండ్ కుషనింగ్ కూడా చూసారా ఎంత ప్రీమియం రేంజ్ క్లాత్ తో దీనికి కుషనింగ్ చేసాం అనమాట. అండ్ దీని సైజ్ కూడా వచ్చేసి మనకు 7x3.5 ఉంటుంది. 8 సీటర్ దీని సైజ్. 7 ఫీట్ ఉంటుంది, ఇలా 3.5 ఫీట్ ఉంటుంది మేడం. ఇది వచ్చేసి టోటల్ 8 సీటర్ అనమాట. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉండొచ్చండి? దీని కాస్ట్ ఆల్మోస్ట్ 180 లోపలే ఉంటుంది మేడం. ఓకే, సో బేసిక్గా కాస్ట్ గురించి ఎవ్వరు భయపడద్దండి, బికాస్ ఇక్కడ ఉన్నవన్నీ రీజనబుల్ ప్రైస్లోనే అని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్ నుంచి మనకి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పేసి తక్కువ అమ్మేయడం అలాంటిది ఏం జరగదు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ఒకసారి ఖచ్చితంగా క్రాఫ్ట్ ఫర్నిచర్కి విజిట్ చేయండి. ఇంతవరకు కంప్లీట్ అయిపోయాయండి డైనింగ్ టేబుల్స్ చూడడం. ఇప్పటి వరకు అయితే ప్రీమియం రేంజ్ లో డైనింగ్ టేబుల్స్ ఏవైతున్నాయి ఇవి కంప్లీట్ అయిపోయినట్టే. లో బడ్జెట్ లో కూడా డైనింగ్ టేబుల్స్ కావాలని కస్టమర్స్ అడుగుతుంటారు కదా, మా దగ్గర ఇంకా లో బడ్జెట్ లో కూడా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం పదండి. సో మన క్రాఫ్ట్ ఫర్నిచర్ వచ్చేటప్పటికి చాలా పెద్ద యూనిట్ అండి. ఇది కింద ఫస్ట్ ఫ్లోర్ ఉంటే పైన సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాం మనం. ఇప్పుడు ఆల్రెడీ 6 సీటర్ 8 సీటర్ అలాగే డైనింగ్ టేబుల్స్ చూసేసినాం కదా. ఇటాలియన్ మార్బుల్లోనే 4 సీటర్ ఒక చిన్న ఫ్యామిలీకి క్యూట్గా సరిపోయే ఒక 4 సీటర్ బేసిక్ మోడల్స్ ఉన్నాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమందాము గణేష్ గారిని. సో గణేష్ గారు, ఇది మార్బుల్ ఏంటి, దీని క్వాలిటీ పరంగా ఏంటి, కాస్ట్ పరంగా ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కింద 6 సీటర్ 4 సీటర్ 8 సీటర్ చూసాం కదా, అదన్నీ ప్రీమియం రేంజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మన కస్టమర్ లో బడ్జెట్ లో కావాలని కొందరు అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి లో బడ్జెట్ లో అనమాట, మార్బుల్లో టోటల్ టేక్ వుడ్ అనమాట. చూస్తున్నారు కదా, టోటల్ బేస్ అండ్ పైన చైర్స్ కూడా టోటల్ టేక్ లో ఉంటాయి, ఒరిజినల్ టేక్ అనమాట. మీకు టేకా కాదా కన్ఫర్మ్ కావాలంటే మీరు కస్టమర్ కార్పెంటర్ తెలిసిన వాళ్ళు అంటే తీసుకొచ్చి కూడా చెక్ చేయించుకోవచ్చు ఇది ఒరిజినల్ టేకా కాదా అనేసి. అండ్ టేబుల్ చూస్తున్నారు కదా, టేబుల్ వచ్చేసి చాలా హెవీ రేంజ్ లో ఉంటుంది, టోటల్ స్ట్రాంగ్ గా. అండ్ పైన వచ్చేసి మార్బుల్ అనమాట. ఇది వచ్చేసి న్యాచురల్ మార్బుల్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి న్యాచురల్ మార్బుల్. అండ్ చైర్ కూడా టేక్ లో ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 29,500 లో మాత్రమే 4 సీటర్ డైనింగ్ టేబుల్ వస్తుంది విత్ మార్బుల్. ఓకే, మార్బుల్ లేకుండా జస్ట్ గ్లాస్ లేకపోతే టేక్ లో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటివి కూడా మన దగ్గర ఉన్నాయంటే? అలాంటివి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, చూద్దామండి పదండి. చూస్తున్నారా, ఇది వచ్చేసి పైన మార్బుల్ ఫినిషింగ్ లో ఇస్తాం, కాకపోతే పైన ఫినిషింగ్ ఏదైతుందో మార్బుల్ ఫినిషింగ్ అనమాట. కానీ పైన మార్బుల్ కాదు, జస్ట్ కోటింగ్ ఇచ్చాం మేము. పైన గ్లాస్ వస్తుంది మనకు 12 mm గ్లాస్ వస్తుంది. అండ్ 4+1 అనమాట. ఇది 4 సీటర్ డైనింగ్ టేబుల్. ఓకే, సో క్వాలిటీ తగ్గట్టే ప్రైస్ ఉంటుందండి. సో ఇది సింపుల్గా ఉంది కాబట్టి. అండ్ మార్బుల్ కూడా జస్ట్ న్యాచురల్ మార్బులే. సో కంపేర్ చేసుకుంటే ఇటాలియన్ మార్బుల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ప్రైజెస్లో కూడా ఆబ్వియస్గా డిఫరెన్స్ ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారు? దీని ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 24,000 ఉంటుంది. జస్ట్ మనకు ఈ ఛానల్లో ఎవరైతే చూసొస్తారో వాళ్ళకి జస్ట్ 20,500 లో మాత్రమే ఈ టేబుల్ అండ్ చైర్స్ ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే మా సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం 24,000ని 20,000కి మీరు 20,500కి ఇస్తున్నారు. సో త్వరపడండి. నెక్స్ట్ ఇంకేమున్నాయండి? చూస్తున్నారు కదా, 4 సీటర్లో ఇదే మోడల్ కాకుండా ఇక్కడ కూడా ఇంకో మోడల్ ఉంది. అండ్ ఇదే మోడల్ లో మీకు 6 సీటర్ కావాలన్నా 6 సీటర్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇది రౌండ్ మోడల్ వచ్చింది, అక్కడ స్క్వేర్ వచ్చింది, సేమ్ అదే. కాస్ట్ పరంగా కూడా సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది మేడం. సో మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాము, సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో 24,000ని 20,500కి ఇస్తున్నారు. అండ్ ఇదే మోడల్ 4 సీటర్ లో ఉన్న డిజైన్ మాకు 6 సీటర్ లో కావాలన్నా కూడా అది కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. చూసారు కదా, అక్కడ 4 సీటర్ ఏదైతే ఉందో డిజైన్, అదే 6 సీటర్ లో ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే, ఇది కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారా? అవును, ఇది ఆర్డర్ మేడం. ఇది ఆర్డర్ చేసుకున్నారు, కస్టమర్ ఆర్డర్ చేసుకుని. కాకపోతే ఇది 6 సీటర్, ఇది చాలా లెంత్ కానీ విడ్త్ కానీ చాలా పొడుగ్గా ఉంది కంపేర్ టు 4 సీటర్. నెక్స్ట్ ఇదేంటంటారు? నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, టేక్వుడ్ లో ఇందాక మీరు అడిగారు కదా మనం టేక్వుడ్ లో విత్ గ్లాస్ టాప్ కావాలనేసి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్లాస్ టాప్ టోటల్ టేక్వుడ్ అనమాట. పైన స్టాండ్ అండ్ చైర్స్ టేక్ లో వస్తాయి. అండ్ పైన గ్లాస్ వచ్చేసి 12 mm గ్లాస్ వస్తుంది. టోటల్ ఒరిజినల్ టేక్ మేడం ఇది. ఓకే, ఒరిజినల్ టేక్ అంటున్నారు కాబట్టి కొంచెం ప్రైస్ గురించి కూడా తెలుసుకుందాము. ఎక్కువే ఉంటదేమో. ప్రైస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ ఉంటుందని, కానీ మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. జస్ట్ ఈ టేబుల్ ప్రైస్ వచ్చేసి మనకు 23,500 లో మాత్రమే వస్తుంది. టోటల్ ఒరిజినల్ ఇది టేక్. ఓకే, ఒరిజినల్ టేక్. అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ టేబుల్ టేక్ కాదు, చైర్స్ ఒకటే టేక్ వచ్చాయి. ఇక్కడ మొత్తం ఓవరాల్ గా అంత టేక్, అంతే కదండి? అవును మేడం. 4 సీటర్ అదే మోడల్ కాకుండా ఇక్కడ కూడా ఇంకో మోడల్ ఉంది చూడండి. ఓకే, మోడల్ అంతా మోడల్లో డిఫరెన్స్ ఉన్నాయి అంతే. ఇది ఓన్లీ 4 సీటర్, సేమ్ విడ్త్ అంతా ఒకటే. ఇది కూడా టేకేనా? టేకే మేడం. కింద స్టాండ్ అండ్ చైర్స్ టేక్ లో వస్తుంది. టాప్ ఏదైతే ఉందో ఇది MDF లో వస్తుంది. టాప్ ఇది రిమూవబుల్ టాప్ అన్నమాట. టాప్ సెపరేట్ చేయొచ్చు అండ్ గ్లాస్ కూడా సెపరేట్ చేయొచ్చు. గ్లాస్ బ్రేకబుల్ అండి? బ్రేకబుల్ కాదు మేడం, స్ట్రాంగ్ 12 mm గ్లాస్ వస్తే 12 mm థిక్నెస్ తో ఉంటుంది గ్లాస్. ఒకవేళ ఇన్ కేస్ బ్రేకబుల్ ఉంటే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు మేడం.
సో చూసారు కదా, వీడియో కాల్ సర్వీసెస్ ఉన్నాయి, హోమ్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు హాల్ లెంత్ని బట్టి కూడా సోఫాస్ కానీ డైనింగ్ టేబుల్ సెట్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. సో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీ కస్టమైజేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పటివరకు టేక్వుడ్లో చూసాము, కానీ కంప్లీట్గా గ్లాస్ వచ్చిందండి. ఎవరైతే ఇలా చాలా కొంతమంది ఇలా లైక్ చేస్తారు, కంప్లీట్గా గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, స్టోరేజ్ యూనిట్ కూడా కావాలని. సో దీని ప్రైస్ తెలుసుకుందాం. దీని ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది బయట మార్కెట్లో చూసామో 60-65,000 వరకు ఉంటుంది. జస్ట్ మన దగ్గర మాత్రం ఇది జస్ట్ 43,500 మాత్రమే టేబుల్ వస్తుంది. 43,500. ఓకే. మనతో పాటు ఉన్న గణేష్ గారు ఏం చెప్తున్నారంటే, సీసం వుడ్ అనేది అసలు ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్లోనే ఉంటుంది. ఎస్పెషల్లీ మన హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే దొరకదు. ఈ ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, కానీ మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ సీసం వుడ్. సీసం వుడ్ స్పెషాలిటీ ఏంటి, అసలు దీంట్లో ఎన్ని రకాల ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్ 4 సీటర్స్ ఉన్నాయా, 6 సీటర్స్ ఉన్నాయా అడుగుదాము. చెప్పండి అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 6 సీటర్ డైనింగ్ టేబుల్. సీసం వుడ్ అనేది మన హైదరాబాద్లో దొరకడం చాలా తక్కువ అనమాట. అండ్ మన దగ్గర మాత్రం స్పెషల్గా సీసం వుడ్ కార్డ్స్, డైనింగ్ టేబుల్స్, చెస్టర్స్ ఇవన్నీ మన దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ మాత్రం మేము మీకు డైనింగ్ టేబుల్ చేపిస్తున్నాం చూడండి. ఇది వచ్చేసి సీసం వుడ్ అనమాట. టోటల్ 6 సీటర్ అనమాట డైనింగ్ టేబుల్. చూస్తున్నారు 6+1. లోపల డిజైన్ కూడా ఏదైతే ఉందో లోపల గోల్డ్ ఫినిషింగ్ ఉందన్నమాట టోటల్ గా. డిజైన్ కూడా చూస్తున్నారా, లోపల హ్యాండ్ మేడ్ కర్వింగ్ అనమాట టోటల్ గా. టోటల్ దీనిపైన 12mm గ్లాస్ వస్తుంది అండ్ స్టాండర్డ్ గా ఉంటుంది. చాలా మందికి సీసం వుడ్ అంటే ఐడియా ఉండదు. ఎగ్జాక్ట్లీ. మాక్సిమం జనరల్ గా టేక్ లేకపోతే MDF ఐడియా ఉంటుంది, కానీ సీసం వుడ్ అంటే ఏంటి చాలా మంది తెలీదు. సీసం వుడ్ అంటే మనకి జస్ట్ టేక్ ఏదైతే ఉందో టేక్ కంటే స్టాండర్డ్ గా ఉంటుంది. దీని రఫ్ అండ్ టఫ్ ఎలా యూజ్ చేసినా దీనికి ప్రాబ్లం అనేది ఉండదు. చాలా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట, స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట దీని. ఓకే ఓకే, జాగ్రత్తగా చూసుకొని అవసరం, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ లో కూడా మనం ఇది ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఫీజిబుల్ గానే ఉంటుంది. ప్రైజెస్ ఎంత ఉండొచ్చు అండి దీంట్లో, స్టార్టింగ్ ప్రైజెస్ ఎంత ఉంటాయి? జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 38,500 లో మాత్రమే వస్తుంది సీసం వుడ్ డైనింగ్ టేబుల్. 6 సీటరా లేకపోతే 4 సీటర్? 6 సీటర్ మేడం. ఓకే. సో సీసం వుడ్ లో 6 సీటర్స్ చూసాము. ఇది కొంచెం సేమ్ అట్లనే ఉంది, కాకపోతే ఇంకా చాలా లుక్ బాగుంది. డిజైన్ వేరే మనం చూస్తున్నారు. లోపల గోల్డ్ ప్లేట్స్ వస్తాయి అనమాట. గోల్డ్ అంటే ఒరిజినల్ గోల్డ్ కాదు, జస్ట్ కోటింగ్ అనమాట. గోల్డ్ కలర్ కోటింగ్ వచ్చేసి లోపల డిజైన్ ఇస్తాము. చూసారు కదా ఇదంతా. అండ్ దీంట్లో కూడా లోపల కర్వింగ్ ఉంటుంది చూడండి, హ్యాండ్ మేడ్ టోటల్ గా. ఇది కర్వింగ్ డిజైన్ కూడా. ఓకే, దీంట్లో ఈ డిజైన్ అనేది మార్పించుకోవచ్చా? దీంట్లో ఆల్టరేషన్స్ అయితే ఉండవు మేడం. జస్ట్ ఏదైతే టేబుల్ ఉందో అదే పిక్ చేయడం మాత్రమే. ఓకే, కస్టమైజేషన్స్ అవైలబుల్ లేవు దాంట్లో. అండ్ దాంట్లో ఇందాక 6 సీటర్ చూసారు కదా, మన దగ్గర 4 సీటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో చైర్స్ కూడా చూసారా లోపలికి వెళ్ళిపోతాయి. జస్ట్ స్పేస్ కూడా మనకు కంజెస్టెడ్ ఉంటుంది అనమాట. ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేయదు, కింద ఇంట్లో స్పేస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ కోసం ఈ టేబుల్స్. ఓకే, ఇది కూడా అదే. దీని మీద గ్లాస్ ఏం రాదు కదండి? లేదు, దానిపైన రాదు మేడం. దీనిపైన గ్లాస్ వస్తుంది అండ్ దానిపైన కూడా గ్లాస్ వస్తుంది. ఇది వితౌట్ గ్లాస్ టేబుల్. ఇది ఓకే, వితౌట్ గ్లాస్. చాలా సింపుల్ గా ఉంది. అవును, జస్ట్ వాటర్ ప్రూఫ్. ఇది వాటర్ కూడా మీరు దీనిపైన పోసి వాడొచ్చు, ఏం కాదు. రఫ్ అండ్ టఫ్ ఏదైనా యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఇది కూడా సీసం వుడ్ లోనే 6 సీటర్. ఇది ఇంకోటి ఏంటంటే సీసం వుడ్ లో నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. జస్ట్ మన దగ్గర సీసం వుడ్ లో ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి. బయట సీసం వుడ్ లో మీకు ఎక్కడ కూడా ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ దొరకదు. అండ్ నేను మీకు చూపిస్తాను ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ 4 సీటర్ మన దగ్గర కూడా అవైలబుల్ ఉంది. అండ్ అది మన ఇండోర్ అవుట్డోర్ కూడా యూజ్ చేయొచ్చు. రండి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అనమాట. 4 సీటర్, ఇది 4 చైర్స్ తో ఉంటుంది. అండ్ ఇది మనం ఇండోర్ కూడా వాడొచ్చు అండ్ అవుట్డోర్ కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇది ఎక్కువ అవుట్డోర్ కి యూస్ చేస్తేనే బాగున్నట్టు, ఒక గార్డెన్ ఏరియాలో పెట్టుకోవడానికి, లేకపోతే ఒక పెంట్ హౌస్ మీద, టెర్రస్ మీద పెట్టుకొని గ్రీనరీ ఉన్న ప్లేస్ లో పెట్టుకుంటే చాలా బాగుంటది. చూస్తున్నారా, టేబుల్ మొత్తం ఫోల్డబుల్ అయిపోయింది. ఇది ఇండోర్ అవుట్డోర్ కూడా వాడొచ్చు మనము. టేబుల్ మొత్తం 4 సీటర్ అనమాట. ఇది 4 సీటర్ డైనింగ్ టేబుల్. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ ఉంటుంది మన దగ్గర. దీని కాస్ట్ వచ్చేసి 25,500. జస్ట్ ఈ ఛానల్ సుమన్ టీవీ ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం జస్ట్ 21,500కి టేబుల్ ఇచ్చేస్తాను. వెరీ నైస్, వెరీ నైస్. సో డైనింగ్ టేబుల్స్ ఓవరాల్గా అన్ని చూసేసాం. సీసం వుడ్లో చూసాము, గ్లాస్లో చూసాము, టేక్, MDF అన్ని చూసేసాం కదా. ఇప్పుడు మనం కార్డ్స్ దగ్గరకు వచ్చాము. కార్డ్స్లో సీసం వుడ్. సో దీని సైజెస్ ఏంటండి ఒకసారి చెప్పండి. చూస్తున్నారు కదా, ఇందాక సీసం వుడ్ డైనింగ్ టేబుల్ చూసాం. ఇప్పుడు వచ్చేసి సీసం వుడ్ బెడ్స్ ఉన్నాయి మన దగ్గర. బెడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీని సైజ్ వచ్చేసి కింగ్ సైజ్ అనమాట. దీంట్లో మనకి కింగ్ ఉంటుంది అండ్ క్వీన్ కూడా ఉంటుంది. కింగ్ సైజ్ వచ్చేసి 6x6.3 ఉంటుంది. ఇన్నర్ సైజ్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా. డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆ ఫ్లవర్ మోడల్ డిజైన్. లోపల కూడా విత్ స్టోరేజ్ ఉంటుంది, వితౌట్ స్టోరేజ్ ఉంటాయి మన దగ్గర. దీంట్లో కూడా దీంట్లో ఆల్టరేషన్స్ అంటూ ఏమి ఉండవు మేడం మన దగ్గర. జస్ట్ డిస్ప్లే పీస్ ఏదైతే ఉందో తీసుకెళ్లడం మాత్రమే. ఓకే, అంతే. కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవడానికి ఏమి ఉండవు. డిజైన్ నచ్చింది అంటే తీసుకెళ్ళిపోవడమే. విత్ స్టోరేజ్, వితౌట్ స్టోరేజ్ కూడా దీంట్లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, స్టోరేజ్ చూద్దామండి మనం. సో కింగ్ సైజ్ బెడ్ లోనే స్టోరేజ్ చూద్దాము. కింగ్ సైజ్ బెడ్ లో వచ్చేసి స్టోరేజ్ చూడండి. ఇక్కడ స్టోరేజ్ ఉంది మనకి. వచ్చేసి టోటల్ లిఫ్టింగ్ వస్తుంది అనమాట మనకి.
ఇలా స్టోరేజ్ వస్తుంది, 2 సైడ్స్ వస్తుంది లిఫ్టింగ్, ఈ సైడ్ స్టోరేజ్, ఆ సైడ్ కూడా స్టోరేజ్ వస్తుంది మనకి. ఓకే ఓకే. చూస్తున్నారా సిట్టింగ్ లో కూడా 18mm ప్లై ఉంటుంది మనకి, ఎంత జంప్ చేసినా ఏం కాదు. మిడిల్ లో బేస్ కూడా ఏదైతే చూస్తున్నారో టోటల్ రాడ్ తో వస్తుంది అనమాట మనకి. పైన పిల్లలకి జంప్ చేసినా మనకు బ్రేక్ అయ్యే చాయిసెస్ ఉండవు. అక్కడ పైన మన చేంజ్ చేసుకోవడానికి ఏముండదు, కస్టమైజేషన్ లేదు ఇక్కడ. దీంట్లో కస్టమైజేషన్ ఏముండదు, ఓన్లీ సింగిల్ పీసెస్. దీంట్లో డిజైన్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. దీంట్లో 4-5 డిజైన్స్ ఉంటాయి మన దగ్గర. ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేశారంటే చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర, మీకు చూపిస్తాం. సో ఇది ఇంకొక మన బెడ్ దగ్గరకు వచ్చేసాము. ఇది చాలా యూనిక్ గా ఉంది, స్టోరేజ్ కూడా కనిపిస్తుంది. ది సైజ్ ఏంటి, ది మ్యాట్రిసెస్ కూడా మాకు ఇస్తారా ఏంటి, ఒకసారి ఇంక్లూడెడ్ ఎంత ఉంటాయి చార్జెస్, వితౌట్ ఎంత ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది కూడా వచ్చేసి సీసా వుడ్ అనమాట. యాక్చువల్ గా మాక్సిమం సీసా వుడ్ లో చాలా మంది కింద ఇస్తారు స్టోరేజెస్, అండ్ హెడ్ దగ్గర స్టోరేజ్ ఉండే. మన దగ్గర స్పెషాలిటీ అంటే హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ కావాలని కస్టమర్స్ అడిగితే ఈ మోడల్ తెప్పించి మనం పెట్టాము. యాక్చువల్గా చూస్తున్నారు హెడ్ దగ్గర స్టోరేజ్ వస్తుంది, అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ వస్తుంది. చూడండి మనకి టోటల్ కంప్లీట్ కింద కూడా స్టోరేజ్, టోటల్ కాట్ టోటల్ కంప్లీట్ గా స్టోరేజ్ ఉంటుంది అనమాట. అండ్ మీరు దీంట్లో మ్యాట్రెస్ విత్ మ్యాట్రెస్ కావాలని ఇవ్వచ్చు, వితౌట్ మ్యాట్రెస్ కావాలన్నా ఇవ్వచ్చు. ప్రజెంట్ మేము పెట్టిన ప్రైస్ స్ట్రక్చర్స్ అయితే దీనిపైన వితౌట్ మ్యాట్రెస్ కావాలంటే సపరేట్గా ఉంటాయి. అండ్ మ్యాట్రెస్లో కూడా మేడం చాలా 4-5 డిజైన్స్ ఉంటాయి, 4-5 మోడల్స్ ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో కాయిల్ అండ్ ఫోమ్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది, ఆర్తో ఉంటుంది, లెటెక్స్ ఉంటాయి. ఈ మ్యాట్రెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేస్తే దీంట్లో ఉన్న ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఏమున్నాయి అన్ని రీజనబుల్ ప్రైస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే కాదండి, మరి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి మరి సైజెస్ మీకు ఇచ్చేస్తే మీరు కస్టమైజేషన్ మీరు చేసి ఆర్డర్ చేస్తే పంపిస్తారా మరి అక్కడికి? యా చేయొచ్చు మేడం, కాకపోతే మీకు కస్టమైజ్ కాట్లో కావాలన్నా, సోఫాస్లో కావాలన్నా, దేంట్లో కావాలన్నా కస్టమైజ్ చేసి మనం చేయొచ్చు. కాకపోతే ఈ సీసా వుడ్ ఏదైతుందో దీంట్లో ఎలాంటి కస్టమైజేషన్స్ మన దగ్గర ఉండవు. ఓకే కస్టమైజేషన్స్ ఉండవు, సేమ్ మన దగ్గర పీసెస్ ఏమున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏమున్నాయి అవే పట్టుకెళ్ళిపోవాలి. ఓకే కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కంపేర్ టు అన్నిట్లో స్టోరేజ్ ఎక్కువ ఉంది కదండి, కింద ఉంది అలాగే ఇక్కడ హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ వస్తుంది. మనం సీసమ్ వుడ్ కార్డ్స్ చూసాం కదా, గణేష్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అండి, ఈ కార్డ్ ప్రైస్ ఎంత? చూస్తున్నారు కదా, మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5/6 అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 13,500 నుండి స్టార్ట్ ఉంటాయి. వితౌట్ మ్యాట్రెస్ వితౌట్ స్టోరేజ్ తో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 13,500 నుండి స్టార్ట్ ఉన్నాయి. ఓకే సైజ్ వచ్చేటప్పటికి దాని సైజ్ ఎంత? 5x6.3. ఓకే సో ఇది కూడా 5x6.3. దీంట్లో మోడల్స్ ఏవైతున్నాయి అన్ని 5x6.3, 6/6, 7/7. దీంట్లో యాక్చువల్ గా బయట మార్కెట్ ఎలా ఉంటుందంటే 5/6, 6/6 మాత్రమే ఉంటాయి మన దగ్గర. ఇవి సింగిల్ కార్డ్స్. అండ్ 7/7 కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా కావాలంటే ఆర్డర్ పైన చేసేవచ్చు. ఓకే సో ఇది చాలా బాగుంది, వితౌట్ మ్యాట్రెస్. ఈ కాస్ట్ స్టోరేజ్ ఉంటుంది కదా దీంట్లో? విత్ స్టోరేజ్ కావాలని ఇవ్వచ్చు, వితౌట్ స్టోరేజ్ కావాలని ఇవ్వచ్చు. ఓకే విత్ స్టోరేజ్ అయితే ఎంత ఉంటుందండి కాస్ట్? హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ కనిపిస్తుంది, హెడ్ దగ్గర స్టోరేజ్ ఉంది కదా, దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 14,500 లో మాత్రమే వస్తుంది హెడ్ స్టోరేజ్. అండ్ కింద స్టోరేజ్ కావాలంటే అడిషనల్ చార్జెస్ అవుతాయి, అవి ఆ కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 3,500 లో మాత్రమే వస్తాయి, ఎక్స్ట్రా అడిషనల్ చార్జెస్. ఓకే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకసారి చూడండి, అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్, సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అది కూడా మళ్ళీ సీసమ్ వుడ్ కి వెళ్తున్నాం కదా మనము. జస్ట్ వచ్చేసి టేక్ వుడ్ అనమాట, ఇది ఏదైతే చూస్తున్నారో అది టేక్ వుడ్. ఓకే ఇది కింగ్ సైజ్? ఇది కింగ్ సైజ్ మేడం. దీంట్లో టేక్ వుడ్ లో కింగ్ కావాలనే ఇవ్వచ్చు, క్వీన్ కావాలనే ఇవ్వచ్చు. చూస్తున్నారా ఇది వచ్చేసి కింగ్ సైజ్. అండ్ క్వీన్ కావాలంటే చూస్తున్నారా ఇక్కడ క్వీన్ సైజ్ ఉంది మన దగ్గర, ఇది వచ్చేసి క్వీన్ సైజ్. టోటల్ టేక్ వుడ్ అనమాట, హెడ్ బోర్డ్ లెగ్ బోర్డ్ మాత్రమే టేక్ లో ఉంటాయి. మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కార్పెంటర్ తీసుకొచ్చి కూడా చెక్ చేయించుకోవచ్చు ఇది టేకా కాదా అని. చూసారా ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నారో ఈయన, కార్పెంటర్ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర అంత 100% క్వాలిటీ అనేది ఉంటుంది, ఎక్కడ ఫేక్ అనేది ఉండదు. కావాలంటే ప్రూఫ్ గానే మీరు తెచ్చుకొని మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంతకంటే ఎవరు చెప్తారండి? హాల్లో దివాన్ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, సోఫాస్ తో పాటు దివాన్ ఉంటే ఆ లుక్కే వేరు అసలు కదండి. సో దివాన్ కమ్ బెడ్స్ లాగా కనిపిస్తున్నాయి, ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూస్తున్నారా ఇందాక ఓల్డ్ మోడల్ ఎలా ఉంటాయంటే మన దగ్గర చూస్తున్నారా ఇక్కడ దివాన్స్ ఉంటాయి, ఓల్డ్ మోడల్ ఓన్లీ దివాన్స్ మాత్రమే ఉంటాయి అవి. ఇప్పుడు స్పెషల్ గా రాయల్ మన దగ్గర రాయల్ లుక్ కావాలి అంటే జస్ట్ దివాన్ కమ్ బెడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారా ఇది వచ్చేసి దివాన్ కమ్ బెడ్ అనమాట, స్టోరేజ్ కూడా స్టోరేజ్ తో వస్తాయి అనమాట దివాన్ కమ్ బెడ్స్. చూస్తున్నారు ఇది వచ్చేసి ఫస్ట్ రో ఏదైతే రోల్ ఉందో ఇది వచ్చేసి స్టోరేజ్ ఉంటుంది టోటల్ గా. అండ్ ఇది వచ్చేసి టోటల్ గా దివాన్ కమ్ బెడ్ అనమాట కంప్లీట్ గా. కింద మనకు మెకానిజం కూడా ఏముండదు దీంట్లో. బయట చాలా మంది కస్టమర్స్ ఆలోచిస్తుండొచ్చు బయటకు లాగడం పెట్టడంలో ఇబ్బంది అవ్వచ్చు అని, మెకానిజం ఏమైనా ఉంటే పాడైపోవచ్చు అని ఆలోచిస్తారు మేడం. దీంట్లో మెకానిజం ఏమి ఉండదు మనకు, జస్ట్ కింద వీల్స్ మాత్రమే ఉంటాయి, బయట ఎన్నిసార్లు తీయొచ్చు పెట్టొచ్చు, దీంట్లో మెకానిజం అనేది ఉండదు. అండ్ పైన చూస్తున్న మ్యాట్రెస్ ఏదైతుందో టోటల్ ఫోమ్ తో ఉంటుంది అనమాట, 32 డెన్సిటీ ఫోమ్ తో ఉంటుంది. అండ్ దీని పైన ఉన్న ఫ్యాబ్రిక్ కూడా టాప్ క్వాలిటీ అనమాట, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పిల్లలకి జంప్ చేసినా నో ప్రాబ్లం దీంట్లో. ఓకే స్పేస్ ఆక్యుపెన్సీ కూడా ఎక్కువ ఉండదు, మంచిగా ఉంటుంది, స్పేస్ తక్కువ ఉండి చాలా చిన్న ఇంట్లో ఉండే వాళ్ళకి లుక్ వైజ్ లుక్గా ఉంటుంది, అలాగే స్పేస్ వేసుకోవడానికి కాట్ లాగా అయిపోతుంది. ఓకే మనం కాట్స్ చూసాము, డైనింగ్ టేబుల్స్ చూసాము, సోఫాస్ చూసేసాము, కానీ ఫర్నిచర్ అంటే ఇంట్లో అన్నీ ఉంటేనే
ఎక్కువ అందాన్ని యాడ్ చేస్తుంది కదా ఇంటికి. సో డ్రెస్సింగ్ టేబుల్స్, ఆడవాళ్ళకి మిర్రర్స్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం, చూసుకుంటూనే ఉన్నాను ఇందాక నుంచి. సో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు, స్ప్రేస్ కానీ పౌడర్స్ కానీ ఇక్కడ స్పేషియస్గానే ఉందండి ఓవరాల్గా. కింద చూద్దాము, కింద ర్యాక్స్, ఎస్ కింద కూడా స్పేషియస్గానే ఉంది. కలర్ అయితే ఇది కొంచెం లైట్ కలర్లో ఉంది. అండ్ ఇంటికి తగ్గట్టు కలర్స్ కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు, బెడ్ కలర్ ఏది ఉంటే ఆ కలర్. దీంట్లో కూడా సేమ్ అదే మోడల్, కాకపోతే కలర్స్ వేరున్నాయి. మార్కెట్ ప్రైస్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఎంత ఉందంటే 9,440 రూపీస్, బట్ మన ప్రైస్ 5,900, ఆల్మోస్ట్ 6,000 రేంజ్లో ఉంది, 100 రూపీస్ తక్కువ అంతే. సో ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఉంది, సేమ్ అదే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇక్కడ పౌడర్స్ కానీ స్ప్రేస్ పెట్టుకోవడానికి యూటిలిటీ స్పేస్ చాలా బాగుంది. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్స్లో కూడా ఈ మధ్య చాలా మంది యూనిక్గా ఉండాలనుకుంటున్నారు, 360 డిగ్రీస్ కానీ, కొంచెం మిర్రర్ సైజ్ కానీ, ఓన్లీ మిర్రర్ ఒకటే వచ్చేలాగా చూడాలనుకుంటున్నారు. సో దీంట్లో ఓన్లీ మిర్రర్ ఒకటే వచ్చింది, సైడ్ స్పేసెస్ అయితే మనకి ఎక్కడ స్పేస్ లేదు. ఇంటర్నల్ స్పేస్ అయితే ఉంది కానీ సైడ్స్కి అయితే స్పేస్ లేదు. దీంట్లో ఇది 360 డిగ్రీస్ చూడండి, యూటిలిటీ స్పేస్ అనేది మొత్తం ఇంటర్నల్గానే ఉంది అండ్ ఈజీగా మనకి 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ చూద్దాము. ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ 12,000 ఉంది, బట్ మన ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ 7,800. ఇది చాలా బాగుంది, లేటెస్టే. సైడ్కి కూడా స్పేస్ ఉంది, ఇక్కడ కూడా 2 సైడ్స్ స్పేస్ ఉంది అండ్ సింగిల్ మిర్రర్ వచ్చేసింది. లుక్స్ డిఫరెంట్ కంప్లీట్లీ. కింద కూడా యూటిలిటీ స్పేస్ ఉంది అండ్ ఎక్కడ మనకి ఇంట్లో స్పేస్ ఆక్యుపై చేయకుండా ఒక స్టాండ్ లాగా ఉంది, బట్ ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది ఉంది లోపల. ఇది పార్టికల్ బోర్డ్. సో మిర్రర్ అనేది డైరెక్ట్ సింగిల్ మిర్రర్ వచ్చేసింది. ఇక్కడ యూటిలిటీ స్పేస్ అనేది ఎక్కడ మనకి సైడ్స్ని ఇవ్వలేదు అండ్ చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ షేపింగ్ కానీ ఇది డిజైన్ కానీ చాలా బాగుంది. లోపల ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు అండ్ కింద డ్రాయర్లో కూడా బాగానే ఉంది స్పేస్ అండ్ ఇంటర్నల్ స్పేస్ కూడా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 10,000 ఉంది బయట ప్రైస్ అండ్ మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ 6,000. సో ఇది అండి క్రాఫ్ట్ ఫర్నిచర్ స్టోర్ అనేది మేడ్చల్ ORR నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అవే. ఇక్కడ ప్రీమియం క్వాలిటీ ఫర్నిచర్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. మన హోమ్కి సంబంధించినదే కాదు, అలాగే ఆఫీస్ పర్పస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ చెప్పారు కదా మన సేల్స్ మేనేజర్, ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి, నమ్మచ్చా లేదా, బయట ప్రైజెస్ కంటే ఐ మీన్ మార్కెట్ ప్రైజెస్లో కంటే ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్లో తక్కువ ఉన్నాయి ఏంటి అంటే, ఇక్కడ వాడుతున్న ఫైబర్ కానీ లోపల ఫ్యాబ్రిక్ కానీ చాలా క్వాలిటీ అండి, ప్రీమియం క్వాలిటీ. అండ్ బేసిక్ మోడల్ నుంచి అడ్వాన్స్ మోడల్ వరకు అందుబాటులో ఉన్నాయి. సో ఖచ్చితంగా క్రాఫ్ట్ ఫర్నిచర్ స్టోర్ని విజిట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్ని కాంటాక్ట్ అవ్వండి.